కేసీఆర్ మూసేసిన ద్వారాలను రేవంత్ రెడ్డి కేసీఆర్ కోసమే మళ్లీ తీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీకి జీవో జారీ చేస్తూ ఈ కేసు వరకు సిబిఐకి జనరల్ కన్సెంట్ విషయంలో రిలాక్సేషన్ ఇస్తున్నట్లు జీవోలో చెప్పారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. అంటే మళ్ళీ వేరే కేసు కోసం కావాలంటే వేరే పర్మిషన్ ఇవ్వాల్సిందే. అసలేంటి జనరల్ కన్సెంట్? ఢిల్లీ పోలీస్ స్పెషల్ యాక్ట్ కింద ఈ క్లాజ్ వచ్చింది. సిబిఐ ఏదైనా రాష్ట్రంలోకి వెళ్లాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. రాజకీయాలు ముదిరిన కొద్దీ కేంద్రంలో పార్టీకి రాష్ట్రంలో పార్టీకి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిన కొద్దీ సిబిఐని రాజకీయంగా వాడుకునే కొద్దీ ఈ జనరల్ కన్సెంట్ను వాడటం మొదలు పెడతారు. తెలంగాణలోనే కేసీఆర్ సీఎంగా ఉండగా 2022లో జనరల్ కన్సెంట్ రద్దు చేస్తున్నట్లు జీవో ఇచ్చారు. ఆ టైంలో ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలు ఉన్న వీడియో బయట పెట్టిన సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవటం మొదలైంది. బీజేపీ కేంద్ర నేతలపైనే హైకోర్టులో కేసులు వేసి రప్పించాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఆ సమయంలో ఇదే ఇన్సిడెంట్ పై సిబిఐ ఎంక్వైరీకి ప్రయత్నించింది బీజేపీ. దీంతో సిబిఐ విచారణకు జనరల్ కన్సెంట్ తీసేసి ప్రతి కేసుకు తప్పనిసరి పర్మిషన్ ఉండాలని కేసీఆర్ పెట్టారు. అయితే ఈ జనరల్ కన్సెంట్ నిబంధనలో ఒక మినహాయింపు ఉంది. అదేంటంటే కోర్టులు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదు. సిబిఐ నిరభ్యంతరంగా విచారణ చేసుకోవచ్చు. గతంలో జగన్పై సిబిఐ విచారణకు ఏపీ ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. అలాగే కవితపై సిబిఐ విచారణ కూడా ఢిల్లీ కోర్టు ఆదేశాలపై జరిగింది. అలాగే చంద్రబాబు 2014-19 సమయంలో బీజేపీతో విభేదించి మోదీపైనే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఏమైనా సిగ్నల్స్ వచ్చాయో లేక భయపడ్డారో తెలియదు. కానీ 2018లో ఏపీలో సిబిఐ విచారణకు జనరల్ కన్సెంట్ రద్దు చేస్తున్నట్లు జీవో జారీ చేశారు. జగన్ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ సిబిఐ విచారణకు జనరల్ కన్సెంట్ను పునరుద్ధరించారు. అప్పటి నుంచి ఇక అది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో మాత్రం ఇంకా రెస్ట్రిక్షన్ కొనసాగిస్తూనే రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసు వరకు అనుమతినిచ్చారు. ఎందుకంటే కేంద్రంలో ఉంది బీజేపీ సర్కార్. మొత్తానికే పర్మిషన్ ఇస్తే రేపు రేవంత్ రెడ్డి పైనే సిబిఐ విచారణ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బాల్ని బీజేపీ కోర్టులోకి వేసినట్లయింది. మరి బీజేపీ దీన్ని ఎలా వాడుతుందో, కేసీఆర్ను లొంగ తీసుకోవడానికి చూస్తుందా లేక పూర్తిగా తొక్కేయడానికి చూస్తుందా అనేది వేచి చూడాలి.